నోరూరించే రుచితో, నోర్లో వేసుకుంటే కరిగిపోయే మటన్ ముక్కలతో సూపర్ టేస్టీ మటన్ మాంగోలియా ఎలా చేయాలో ఇప్పుడే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మీ ఫేవరెట్ ఛానల్ ఫిన్నీ ఫుడ్స్. మన ఛానల్లో సింపుల్గా ఇంట్లోనే సులభంగా చేసుకునే టేస్టీ రెసిపీలు చూపిస్తుంటాం. మొదటిగా 250 గ్రాముల బోన్లెస్ మటన్ తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడదిలో కొద్దిగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. మటన్ ముక్కల మీద పేస్ట్ బాగా పట్టేలా కలిపితే రుచి ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మటన్ను ఒక గిన్నెలోకి మార్చి కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా అయ్యే వరకు మరిగించాలి. మటన్ను నెమ్మదిగా ఉడికిస్తే చాలా సాఫ్ట్గా అవుతుంది. మటన్ ఉడికిన తర్వాత పక్కన పెట్టేయండి. కావాల్సిన పదార్థాలను చూసేద్దాం. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 4 ఎండుమిర్చి, 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము, 1 పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు టమోటా ప్యూరీ. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము వేసి వేయించాలి. మధ్యలో 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి నూనె వదిలే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి వస్తే కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తర్వాత 1 కప్పు టమోటా ప్యూరీ వేసి బాగా కలపాలి. ఇది గ్రేవీలా అయ్యే వరకు బాగా ఉడికించాలి. నూనె పైకి వచ్చే వరకు ఉడికిస్తే కర్రీకి మంచి రుచితో పాటు రంగు కూడా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఉడికించిన మటన్ను ఇందులో వేసి 5 నిమిషాలు ఉడికించాలి. మసాలా మటన్ ముక్కల్లో బాగా కలిసేలా ఉడికించండి. ఈ స్టేజ్లో ఉప్పు ఒకసారి చూసుకుని అవసరమైతే కలపండి. చివరగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి 1 నిమిషం ఉడికించాలి. అంతే, మన హాట్ స్పైసీ మటన్ మంగోలియా రెడీ అయింది. ఇది అన్నం, రొట్టి, చపాతీతో చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం ఫిన్నీ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.